అమ్మ కడుపులో నుండి అందమైన జీవితాన్ని పులికేకతో ఒడిసి పట్టుకున్న ప్రతి బిడ్డ ఓ విజేత. చిక్కిన ప్రతి వస్తువును పిడికిళ్లతో ఒడిసి పట్టుకునే ప్రతి చిన్నారి అవకాశాల్ని అందిపుచ్చుకోవడం అలవర్చుకున్న అద్భుత విజేత. అయితే ఇది ఎవరు, ఎవరికి, ఎలా నేర్పారు? కాలంతో పోటీపడటం, వెల్లికిలా పడుకోవడం నుండి బోర్లా పడటం, తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగడం, ప్రతి అడుగు ఆలంబనగా విశాల విశ్వాన్ని జయించేందుకు ముందుకు పరిగెడతాడు, విజయాలు సాధిస్తూనే ఉంటాడు. స్వాగతం. విశిష్ట విజేతకు సుస్వాగతం. నేటి మన విజేత సన్మానాల వేదికలను బృందావనం చేయడంలో కృష్ణుడు, పాకే పోలియో పిల్లలకు శాప విమోచనం కలిగించడంలో రాముడు, ఆర్తులను ఆదుకునే భూసురుడు. ఆయనే సామాజిక సాంస్కృతిక రంగ శిరోమణి, వంశీ సంస్థతో వీధి నుండి విదేశాలకు ఎదిగిన విద్వన్మణి, శిరోమణి వంశీ రామరాజు. వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకునిగా సంస్థ పేరునే సొంత పేరుగా చేసుకున్న వంశీ రామరాజు. అసలు పేరు రామరాజు పురుషోత్తమ దాస్ ఠాండన్. వంశీ రామరాజు గారు 1949 జూలై 1న రామరాజు వెంకట సుబ్బారావు, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు కలిగిన 8 మంది సంతానంలో వంశీ రామరాజు 4వ. తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన తన అక్కగారైన రాజేశ్వరి వద్దకు హైదరాబాద్ వచ్చేశారు. బాల కార్మికునిగా శ్రమిస్తూ సంపాదించుకునేవారు. మెట్రిక్ పరీక్ష పాసయ్యారు. చదువు మీద మక్కువతో విదేశీ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ఇన్ హ్యుమానిటీస్ లో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టా పొందారు. వంశీ రామరాజు గారు డిగ్రీ పూర్తి కాకమునిపే 1968లో రాష్ట్ర ప్రభుత్వ లోకల్ ఫండ్ ఆడిట్ కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగంలో చేరారు. అక్కడే ఆడిటర్గా పదోన్నతి పొంది కల్చరల్ అఫైర్స్, స్మాల్ సేవింగ్స్, పే అండ్ అకౌంట్స్ శాఖల్లో ఆడిటర్గా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. అదే సమయంలో వంశీ రామరాజు గారు ఫిల్మ్ జర్నలిస్ట్ గా కూడా పనిచేసేవారు. వంశీ రామరాజు గారు 1975లో ప్రముఖ రచయిత్రి తెన్నేటి సుధాదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె ప్రస్తుతం తెలుగు అకాడమీ డెప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి 2 కుమారులు, వంశీధర్, వంశీకృష్ణ. తండ్రి రంగస్థల నటుడు కావడంతో వంశీ రామరాజు కూడా నాటకాలలో నటించేవారు, గీతాలను రచించేవారు. పెద్ద పెద్ద నటీనటులకు సన్మానాలు చేసేందుకు వంశీ ఆర్ట్ థియేటర్స్ ను స్థాపించారు. వంశీ బర్కిలీ అవార్డులను సినిమా నటీనటులకు ఇవ్వడం ద్వారా విశేష ఖ్యాతిగాంచారు. అనూహ్యంగా సంస్థ కార్యక్రమాలు మద్రాసు, బెంగళూరు, ముంబైలతో పాటు అమెరికాకి కూడా విస్తరించాయి. ఆ పరిచయాలతో ప్రస్తుతం వేగేష్ణ సేవా సంస్థను ఏర్పాటు చేసి ఎవరూ ఊహించని సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. పోలియో పిల్లలకు కొత్త జీవితాన్నివ్వగలుగుతున్నారు. వంశీ రామరాజు గారు చేసిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు గుర్తు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అందించిన శిరోమణి బిరుదు. స్వదేశంలో కంటే విదేశంలోనే ఎక్కువ పురస్కారాలు అందుకున్న రామరాజు గారు వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్, రేలంగి ఆర్ట్ అకాడమీ, అభినందన, వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, వంశీ బర్కిలీ ఫిల్మ్ అండ్ టీవీ అవార్డుల కమిటీలకు వంశీ రామరాజు గారు వ్యవస్థాపక అధ్యక్షులు కాగా, నంది నాటకోత్సవాలలో, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించారు. వంశీ రామరాజు గారు పిల్లల కోసం అద్భుత జంతు ప్రపంచం, అమెరికన్ అధ్యక్షులు, వారి భార్యలు వంటి మొత్తం 3 పుస్తకాలను రచించి అనువదించారు. ప్రస్తుతం వంశీ రామరాజు గారు వేగేష్ణ సంస్థలో సుమారు 500 మంది పిల్లల్ని తండ్రిగా సాకడంలో తలమునకలై ఉన్నారు. రండి, బాల కార్మికుని స్థాయి నుంచి బాలబాలికలకు విద్య, వైద్యం, ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదిగిన ఈ విజేతతో 10 అడుగులేద్దాం. ఆయన సన్మాన సేవల అంతరంగంతో కాసేపు ముచ్చటిద్దాం. వంశీ రామరాజు గారు, మా విజేత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మీ గురించి తెలుసుకున్నప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మీరు చేరారు. కానీ అక్కడి నుంచి ఈ సాంస్కృతిక రంగం వైపు ఎలా ఆకర్షించబడ్డారు? మామూలుగా నా చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు మీద ధ్యాస కంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్ మీద, డ్రామాస్ మీద, తర్వాత పాటలు రాయటం మీద, భజనలు చేయటం మీద ఇవన్నీ చాలా ఆసక్తిగా ఉండేది. అయితే దీని కారణం ఏంటంటే మా నాన్నగారు
మామూలుగా మా నాన్నగారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా ఓ ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేసేవాళ్ళు. అది కూడా కాకుండా సతీ సక్కుపాయ లాంటి డ్రామాల్లో యాక్ట్ చేసేవాళ్ళు. ఆయన చిన్నప్పుడు ఆయన డ్రామాలో యాక్ట్ చేస్తున్నప్పుడు నేను చూస్తుండేవాడిని. బహుశా ఆ ప్రభావం అనుకుంటాను నాకు కూడా నటించాలని, తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది బాగా. 1968లో అంటే నాకు అప్పుడు 18 ఏళ్ళు నిండినాయి అన్నమాట. నా అదృష్టం కొద్ది ఏంటంటే మామూలుగా 18 ఏళ్ళు నిండగానే ఉద్యోగం వచ్చింది. లోకల్ ఫండ్ ఆడిట్లో పనిచేసేవాడిని. అప్పుడు పనిచేస్తున్న రోజుల్లో ఒక నాకున్న ఆసక్తితో ఒక కళా సంస్థని స్టార్ట్ చేశాను. దాని పేరేంటండి? కళారంజనో కళామ ఏదో అంత బాగా జ్ఞాపకం లేదు నాకు. స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి ఆఫీసులో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం యాక్టివిటీస్ అన్నమాట. అంటే ఆ తర్వాత అంటే మీరు చెప్పిన చిన్న సంస్థ నుంచి ఎంతో పెద్ద సంస్థగా ఎదిగారు మీరు. ఆ తర్వాత కేవలం ఉద్యోగం కూడా మానేసి ఈ సాంస్కృతిక రంగంలో స్థిరపడిపోవడానికి కారణం ఏంటి? అంటే నేను మీకు చెప్పినట్టుగా ఆఫీసులో ఒక సంస్థ ప్రారంభించాం. నేను బాగా నవల్స్ చదివేవాడిని. నేను ముందు సాహితీవేత్తని. డ్రామాలో వేసినప్పటికీ కూడా చాలా నవల్స్, డాక్టర్ తెన్నేటి లత నవల్స్, సీతాదేవి గారి, సులోచన రాణివి, ఈ నవల్స్ ప్రభావం మా మీద ఆ రోజుల్లో బాగా ఉండేది. ఒక నవల చదివి దానికి ఒక నోట్స్ రాసుకునేవాళ్ళు. ఇప్పటికీ నా నోట్స్లు చాలా ఉన్నాయి. అలా చదివిన నవల్స్లో నేను బాగా ఇంట్రెస్ట్ ఉన్న నవల్స్లో మోహనవంశీ నవల ఒకటి, డాక్టర్ తెన్నేటి లత గారు. ఆ నవల ప్రభావం నాకుంది. ఆ నవల ప్రభావం నా ఒక్కడి మీదే కాదండి, ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీద ఆ ప్రభావం ఉంది. మోహన వంశీ అంటే మోహన పక్కన పెడితే వంశీ. ఈ వంశీ అనే పదం మనకి జయదేవుడు అష్టపతుల్లో కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ వంశీ అనే పదం ఆవిడ తీసుకొచ్చిన తర్వాత బయటికి మన పాపులర్ గాయకులు బాలమురళీ కృష్ణ గారు వాళ్ళ అబ్బాయికి ఆ పేరు పెట్టుకున్నారు. తర్వాత నటీమణి జమున వాళ్ళ అబ్బాయి పేరు వంశీ అని పెట్టుకుంది. ఇవన్నీ మేము చదువుతూ ఉండేవాళ్ళం. అందుకని మామూలుగా ఎప్పుడైతే కార్యాలయంలో మరి స్టాఫ్ ఫీల్ అవుతున్నారు, మరి క్వాలిటీ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఇష్టపట్టలేదు, అప్పుడు ఆ మోహనవంశీ నవల ప్రభావం నా మీద పడింది. ఆ నవల ప్రభావం నా మీద పడి వంశీ అనే పదం తీసుకొని ఈ సంస్థ స్టార్ట్ చేశాను. అయితే ఆర్ట్ థియేటర్స్ ఏమిటి అని ఒకటి వస్తుంది, వంశీ ఆర్ట్ థియేటర్స్. ఆర్ట్ థియేటర్స్ అనే పదం కూడా మేము చిన్నప్పుడు నాగభూషణ్ గారు రక్తకర్ణి డ్రామాలు చూసేవాళ్ళం. మా ఊళ్ళకి వెళ్ళినప్పుడు 10 రూపాయల టికెట్లు కొనుక్కొని వెళ్ళి ఆ నేల మీద కూర్చొని డ్రామాలు చూసేవాళ్ళం. నాగభూషణం గారి సంస్థ పేరు రవి ఆర్ట్ థియేటర్స్. చూడండి, ఒక ప్రముఖ నవలా రచయిత్రి నుంచి వంశీ తీసుకున్నాను, ఆర్ట్ థియేటర్స్ నాగభూషణం గారి బ్యానర్ నుంచి తీసుకున్నాను. వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆ విధంగా ఉద్భవించిన సంస్థ. అంటే మీరు మీ వంశీ అనే పేరుతో మీ జీవితం పెనవేసుకుపోవటానికి కారణం ఇది అంటారు? వంశీ అనే పదం అసలు అలా వచ్చిందండి మామూలుగా. అయితే మామూలుగా అండి వంశీ రామరాజు అని నా పేరుంది అనుకోండి, అసలు వంశీ రామరాజు నా పేరే కాదు. అంటే వంశీ మామూలుగా లయన్స్ రోటరీ లాగా మా సంస్థ పేరు. మా సభ్యులందరి పేర్ల ముందు వంశీ వంశీ ఉండేదన్నమాట. రామరాజు మా ఇంటి పేరు. అసలు నా పేరు మా నాన్నగారు పెట్టిన పేరు ఏంటంటే, ఆ రోజుల్లో దేశభక్తి ఎక్కువ మన వాళ్ళకి. ఒక దేశ నాయకుల మీద, కాంగ్రెస్ దేశ నాయకుల మీద చాలా ప్రభావం ఉండేది. జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇలాంటి గాంధీ గారు కానీ, ఇలాంటి వాళ్ళ మీద. నేను పుట్టినప్పుడు 1950లో నేను పుట్టినప్పుడు పురుషోత్తం దాస్ టాండన్ అనే ఆయన నేషనల్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఏదైనా, నాకు అంత బాగా తెలియదు, ఆ నాలెడ్జ్ తక్కువ నాకు. ఆ పేరు నాకు పెట్టారు. అంటే ఏంటి, పురుషోత్తం దాస్ టాండన్ నా పేరు. అంటే ఈరోజు అది అందరూ మర్చిపోయాను, అది నేనే మర్చిపోయాను. ఈ వంశీ సంస్థ ఈరోజు కేవలం మన రాష్ట్రము దేశమే కాకుండా విదేశాల్లో కూడా వ్యాపించి అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది. మీరు ఎన్నో కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఏ విధంగా నిర్వహించగలుగుతున్నారు? అదేనండి, ఇప్పుడు ఈ సంస్థ ఆ విధంగా ఆవిర్భవించిన తర్వాత దీన్ని చాలా రాత్రిమౌళ్ళు కష్టపడి దీనికి ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చి అన్ని ఊళ్ళల్లో కూడా అన్ని దేశాల్లో కూడా ఇది స్థాపించామన్నమాట. అయితే దీన్ని స్థాపించడం చాలా కష్టమండి. వేరే అమెరికా లాంటి దేశాల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే తానా సంస్థ ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ వంశీ సంస్థ తర్వాత వచ్చినాయండి. 35 సంవత్సరాల క్రితం వంశీ వస్తే
తర్వాత తానా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ వచ్చినాయి. అయితే ఈ యాక్టివిటీస్ దేశ విదేశాలు ఎస్టాబ్లిష్ చేయడం అంత ఈజీ అయిన పని కాదు. మన టైం ఒకటి స్పేర్ చేయాలి, తర్వాత మన లైఫ్ సాక్రిఫైస్ చేయాలి, ఎవరో ఒకళ్ళు మనం తలుచుకొని కొన్ని యాక్టివిటీస్కి శ్రీకారం చుట్టాలి. దీంట్లో డబ్బు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఆర్థికంగా ఈ సంస్థలు రన్ చేయడం కష్టం. రామరాజు గారు, మీ వంశీ సంస్థ గురించి ఎన్నో విషయాలు చెప్పారు కదా, అలాగే ఇప్పటిదాకా మీరు కొన్ని వేల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఉండొచ్చు. వీటిల్లో మీ మనసుకు నచ్చింది, మీకు తృప్తి అనిపించింది ఒక కార్యక్రమం గురించి చెప్తారా? ఈ సుమారు 5-6 వేల కార్యక్రమాలు మేము నిర్వహించుంటామండి. వీటిల్లో నాకు బాగా నచ్చిన కార్యక్రమం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సన్మానం 1975లో. కృష్ణశాస్త్రి గారు అసలు హైదరాబాద్ రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేను మామూలుగా ఎవరికైనా సన్మానం చేయదలుచుకుంటే వాళ్ళని వదిలిపెట్టకుండా తిరుగుతా, వాళ్ళ ఇంటి చుట్టూ ఆ మనిషి చుట్టూ తిరుగుతా, సాధించేదాకా నిద్రపోను. కృష్ణశాస్త్రి గారిని ఆ రోజుల్లో ట్రైన్లో, ఆయన ఫ్లైట్లో వచ్చేవాళ్ళు కాదు, ఆయన ఒక డాక్టర్ని పెట్టి తీసుకొచ్చాం. ఆయన వేదిక మీద మామూలుగా ఆయన మాట్లాడలేరు కదా, మీకు తెలుసు కదా, అది ఆయన రాస్తే ఎవరన్నా చదివేవాళ్ళు అనమాట. దాంట్లో ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే, ఈ వంశీ రామరాజు చాలా మొండివాడు, నన్ను చాలా బలవంతంగా ఇక్కడ తీసుకొని వచ్చి హైదరాబాద్ తీసుకొని సన్మానం చేశారన్నారు. అంతేకాకుండా మామూలుగా ఎవరన్నా సన్మానాలు జరిగేటప్పుడు ఆ ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే మినిస్టర్ కావాలి, గవర్నర్ వస్తారా ఇలా అడుగుతారండి. కృష్ణశాస్త్రి గారు ఏమడిగారంటే, రాయపురం సుబ్బారావు గారిని పిలుస్తావా అని అడిగారు. తర్వాత నాళ్ళ వెంకటేశ్వరరావుని పిలుస్తావా అన్నారు, నాయన సుబ్బారావుని పిలుస్తావా అన్నారు. అంటే వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరి మధ్యలో ఆయన ఆ ఫంక్షన్ జరగాలని అనుకున్నారు. అది మర్చిపోలేని విషయం అండి. అది కృష్ణశాస్త్రి గారు ఇక చివరి దశలో అంతేనండి, తర్వాత మళ్ళీ హైదరాబాద్ రాలేదు, ఆయన పరమపదించడం జరిగింది. రామరాజు గారు, ఒక విషయం చెప్పండి. మీరు ఉద్యోగం చేస్తూ ఆ తర్వాత ఈరోజు పూర్తి ప్రొఫెషనల్ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ రోజుల్లో ఉద్యోగం మానేసి ఎందుకు ఇంత ధైర్యంగా ఈ రంగంలోకి దిగగలిగారు మీరు? అంటేనండి, ఇప్పుడు నేను ఉద్యోగం కల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు మానేయలేదండి. అసలు కల్చరల్ యాక్టివిటీస్లో ఉద్యోగం మానేయవలసిన అవసరం లేదు. మేమంతా గవర్నమెంట్లో వర్క్ చేశాం కాబట్టి గవర్నమెంట్లో మాకు కొంచెం వెసులుబాటు ఉండేది, కొంచెం మాకున్న వర్క్. అంటే ఉద్యోగం మానేసి సాంస్కృతిక రంగంలో ఈ వంశీ ఆర్ట్స్ ఇవన్నీ స్థాపించి పూర్తి ప్రొఫెషనల్గా ఏ విధంగా మీరు నెట్టుకు రాగలుగుతున్నారు? ఆర్థికంగా నిలదొక్కోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఏదో నా భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి నిజానికి మా ఇల్లు గడుస్తుంది. అలాగే ఇప్పుడు నేను వాలంటీర్ తీసుకున్న తర్వాత చాలా తక్కువ పెన్షన్ వస్తుంది, ఎందుకంటే సర్వీస్ చాలా వదిలేసాను నేను. ఈ కళా సంస్థల వల్ల మేము ఆర్థికంగా మాకు వచ్చే బెనిఫిట్స్ లేవండి, ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కాదు, కేవలం గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని బతికిన మనుషులు. అంటే రామరాజు గారు, ఒక విషయం అండి, ఒక కళాకారుడిగా ఒక కోణం అయితే మీలో మరో కోణం సామాజిక సేవా కార్యక్రమాలు. మీరు ఈరోజు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే ఈ వికలాంగులకి ఎంతో చేయూతనిస్తున్నారు. అంటే ఒక కళారంగం నుంచి ఈ సామాజిక రంగం వైపు రావాలన్నటువంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది? నేను మామూలుగా 1983లో తానా సభలకు వెళ్ళానండి, అమెరికా వెళ్ళాను. అమెరికా దేశం వెళ్ళకపోతే ఈ ఆలోచన నాకు వచ్చేది కాదు. ఈ సన్మానాలు, అవార్డ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అండి మనం చేసిన రోజునే అందరి జ్ఞాపకం ఉంటుంది, ఇది శాశ్వతం కాదు. తర్వాత నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్టివిటీ చేసేవాళ్ళు. మనం మామూలుగా నాకు చాలాసార్లు కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనకి గౌతమ బుద్ధుడి ప్రభావం మన మీద ఉండేది, అశోకుడి ప్రభావం ఉండేది. అశోకుడు చెట్లు నాటిన కానీ ఇంకో పని ఇవన్నీ చదువుతుండేవాళ్ళం. గౌతమ బుద్ధుడికి వచ్చేటప్పటికి గౌతమ బుద్ధుడు రోడ్డు మీద వెళ్తుండగా ఒక శవాన్ని చూశాడు, ఒక కుష్ఠరోగిని చూశాడు, ఇవన్నీ చదువుకొని తర్వాత గౌతమ బుద్ధుడు ఏమైనాడో మనకు తెలుసు. ఈ ప్రభావాలు మన మీద తప్పకుండా ఈ పాఠాల ప్రభావాలు ఉంటాయండి. నాకు ఎప్పుడు అనిపించేది మనం ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనిపించేది. మంచి పని చేద్దాం అనిపించినప్పుడు ఒకసారి నేను ఇంట్రెస్ట్గా రీసెర్చ్ లా చేశాను. రీసెర్చ్ అంటే బుక్ రాయటం కాదండి, మామూలుగా ప్రాక్టికల్గా మన రోడ్డు మీద వెళ్తుంటాం,
మనం ఏం చేయగలం మన ప్రాక్టికల్గా ఏం చేయగలం, మనకి మన శక్తి కూడా ఉండాలి. అప్పుడు ఆలోచిస్తుంటే రోడ్డు మీద కాళ్ళు ఈడ్చుకుంటూ చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు సరేనండి, చిన్న చిన్న పిల్లలు కాళ్ళు ఈడ్చుకుంటూ ఒక గుడి దగ్గరికి వెళ్ళి, ఒక చర్చి దగ్గరికి వెళ్ళి, ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి, ఒక రైల్వే స్టేషన్లో, ఒక బస్ స్టాండ్లో, ఒక చెట్టు కింద, ఎక్కడంటే అక్కడ వాళ్ళు అడుక్కుంటూ కనిపిస్తారు. నేను అనుకునేవాడు ₹1 ₹2 వేసి మన పుణ్యం వస్తుంది వెళ్ళిపోతాం అంటే అంతకంటే మనకు ఆలోచన రాదు. ఆలోచన వచ్చినా ఆలోచనని ఆచరణలో పెట్టే శక్తి మనకు ఉండకపోవచ్చు. ఆలోచన చాలామందికి వచ్చి ఉండొచ్చు. ఆలోచిస్తే నేను బాగా స్టడీ చేస్తే ఇట్లా పోలియో వచ్చి అది బై బర్త్ పుట్టి ఇలా బెగ్గర్స్గా మారిపోతున్న పిల్లలకి ఒక ప్రత్యేక పాఠశాల లేదండి అసలు. అంటే వీళ్ళు ప్రత్యేక పాఠశాల అంటే ఒక కాలు చేయలేని వాడు ఉన్నాడు అనుకోండి, వాడు మామూలు స్కూల్కి వెళ్ళొచ్చు. ఎవడన్నా బాగా డబ్బు సంపాదించిన భాగ్యవంతుడు ఉంటే వాళ్ళు పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళొచ్చు. మరి పేదవాడి విషయం ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు ఈ ఒక శారీరక వికలాంగులకి, ఇలాంటి కటిక పేద పిల్లలకి ఒక ప్రత్యేక పాఠశాల నిర్మించాలని ఒక కోరిక కలిగింది. సో ఆ విధంగా వేగేష్ణ ఫౌండేషన్ స్థాపించారు. వేగేష్ణ ఫౌండేషన్ కూడా ఏంటంటేనండి, ఇది కూడా వేగేష్ణ అంటే చాలామంది అడుగుతుంటారు అన్నమాట. వేగేష్ణ ఏమిటండి? వేగేష్ణ రాజు గారిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన మామూలుగా నేను ఇట్లా మీలాగా కలిసినప్పుడు ఒకరోజు ఆయన ఏం చేస్తుంటారన్నాడు. సన్మానాలు అవార్డ్స్ చేసుకుంటారండి అన్నాడు. సన్మానం అంటే ఏమిటి అన్నాడు. సన్మానం అంటే ఏమిటి తెలియని వాడు ఉన్నాడా అనిపించింది. అంటే అమెరికాలో చాలా కాలం నుంచి ఉండటం వల్ల ఈ సన్మానాలు అవార్డ్స్ వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఓల్డ్ జనరేషన్కి తెలిసింది తక్కువ. అయితే చెప్పారనమాట. ఆయన అన్నాడు, ఒక మంచి పని చేయవయ్యా అన్నాడు. మంచి పని అంటే చాలా డబ్బు కావాలండి, చెడ్డ పనికి డబ్బు అవసరం లేదు, నా దగ్గర డబ్బులు లేవండి, నేను చేయలేను, నా వల్ల కాదని. ఏం పని చేస్తావు అన్నాడు. చెప్పాను, ఇట్లా అడుక్కుండే పిల్లలు కనిపిస్తుంటారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని నా కోరిక ఉందండి, మరి ఎవరైనా హెల్ప్ చేస్తానే, ఎవరైనా నిలబడితే చేస్తామని. అయితే నీది వంశీయ సంస్థ కదా, మీ సంస్థ పేరు లేకుండా వేగేష్ణ మా ఇంటి పేరు, ఆ పేరు పెడతావా అన్నారు. మొదట నేను ఒప్పుకోలేదండి, ఎందుకంటే వంశీ నా ప్రాణప్రదంగా పెంచుకున్న సంస్థ. గుడ్ విల్, వంశీ రామరాజుగా నేను బాగా పాపులర్ అయిన మనిషిని, దానివల్ల పాపులారిటీ వచ్చింది, 10 మందికి తెలిసిన మనిషిని. కొత్తగా మళ్ళీ ఇంకో జెండా పాతాలంటే దాన్ని బిల్డప్ చేయడం చాలా కష్టం. నేను సరే ఒక 10 రోజులు ఒప్పుకోలేదండి. తర్వాత ఆలోచించాను, డబ్బులు ఉన్నాయి ఆ వ్యక్తి దగ్గర, మంచి పని చేయమంటున్నాడు, మన ఏ పేరైతే ఏం పోయిందనుకొని చెప్పేసి ఒప్పుకున్నామండి. ఒప్పుకుంటే ఆయన చాలా మంచివాడండి. వాడి ఇంటికి తీసుకెళ్ళి న్యూయార్క్లో లాంగ్ ఐలాండ్లో బంగారం పళ్ళెంలో $25,000 చెక్కు పెట్టి దీంతో స్టార్ట్ చేయండి. ఆ రాజుగారే $25,000 ఇవ్వకపోతే ఆ రోజు అసలు ఈ ప్రాజెక్ట్ వచ్చేది కాదండి. నేను ఇంకా సన్మానాలు అవార్డ్స్ వీటిలోనే ఉండేవాడిని అండి. ఇంత గొప్ప ప్రాజెక్టు, దైవదత్తమైన ప్రాజెక్టు మళ్ళీ స్థాపించే అవకాశం నాకు వచ్చిండేది. రామరాజు గారు, ఒక విషయం చెప్పండి, చాలా క్లుప్తంగా ఈ వికలాంగులకి సేవ చేయటంలో ఇక్కడ మీ సంస్థ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది? మామూలుగా అండి, ఈ హ్యాండిక్యాప్డ్ అంటే శారీరక వికలాంగులు మెయిన్గా, ఈ శారీరక వికలాంగులు ఇలాంటి పాఠశాలలు పెట్టిన వాళ్ళు రారండి. మనం వెళ్ళి ఎక్కడ బెగ్ చేసుకుంటున్నారు వెళ్ళి మనమే తీసుకొని రావాలి. అయితే వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు చూడండి, వాళ్ళంతా ఈజీగా ఒప్పుకోరండి. వాళ్ళకి ఒక ₹1,000 ₹2,000 ఇచ్చేసి, ఒరే నీ పిల్లవాడిని బాగు చేస్తారా అని నమ్మకం చెప్పేవాడు తీసుకొచ్చేవాడు అన్నమాట. తర్వాత ఇవ్వాలండి, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ఆపరేషన్ చేయించాం. కింద పాకేవాడు ఇవాళ క్యాలిపర్స్తో నడవగలుగుతున్నాడు. అంతేకాకుండా ఎడ్యుకేషను, విద్య, తర్వాత ఉచితంగా భోజనం, వాడికి అన్ని 10 సంవత్సరాల పాటు ఎవరొచ్చినా సరే వాడికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీహాబిలిటేషన్, ఇవన్నీ చేసామండి. ఇవాళ మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే మా దగ్గర బెగ్గింగ్ కిడ్స్ ఇవాళ ఇంజనీర్స్ అయినారు. ఈ మధ్యన ఒక పిల్లవాడు, నర్సరావుపేట చెందిన పిల్లవాడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెడిసిన్లో చేరాడు. తర్వాత బ్యాంక్స్లో ఉద్యోగాలు చేస్తున్నారు. రైల్లో పట్టుకొచ్చిన పిల్లవాడు ఒక బెగ్గింగ్ కిడ్ వాళ్ళ గవర్నమెంట్లో జాబ్ దొరికింది. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఇంతకంటే జీవితం ఏముందని. రామరాజు గారు, మీ సేవా కార్యక్రమాల్లో అన్నీ ఉచితంగా అందజేస్తున్నారు, కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ అని. ఇట్లా అన్నీ ఉచితంగా ఇవ్వటం వల్ల ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? ఉచితంగా ఇవ్వకపోతేనండి, నేను మీలాగా ఒకసారి అనుకున్నానండి, ఏమిటి ఉచితంగా ఇవ్వటం ఏంటి,
అని చెప్పి నేను గవర్నమెంట్ హాస్టల్స్లో పిల్లలు కూడా మా దగ్గరికి వస్తారు. అంటే గవర్నమెంట్ హాస్టల్స్లో హ్యాండిక్యాప్డ్ హాస్టల్స్ ఉన్నాయి. వాడు మధ్యాహ్నం పూట మరి మామూలుగా అయితే మధ్యాహ్నం లంచ్ కూడా గవర్నమెంట్ హాస్టల్ వాళ్ళే పెట్టాలి. గవర్నమెంట్ హాస్టల్ పిల్లలకి లంచ్ ఫ్రీ లేదు అని పెట్టామండి. ఏమండి, లంచ్ ఫ్రీ లేదు, ఇక్కడ ఉండే పిల్లలకి మాత్రం లంచ్ ఫ్రీ అని పెట్టాం. ఓ పిల్లవాడు ఏం చేశాడంటే ఒక న్యూస్ పేపర్లో ఒక అన్నం పొట్లం కట్టుకొని వచ్చాడు. పొట్లం కట్టుకొని వాడిని అడిగాను, ఒరే నీకు అన్నం ఎక్కడిదిరా అని అడిగాను. గవర్నమెంట్ హాస్టల్లో పొద్దున అన్నం పెడతారు. వీడు పిల్లలు చిన్న పిల్లలు, మధ్యాహ్నం ఆకలేస్తుంది. వార్డెన్ చూడకుండా అన్నం తెచ్చుకున్నాడు. చొక్కా ఇట్లా అడ్డం పెట్టి పేపర్లో అన్నం నెట్టుకొని వచ్చానన్నాడు. నాకు చాలా పిటి అనిపించింది. ఎందుకు మనం చేస్తున్న సర్వీస్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా హోల్ హార్టెడ్గా. అందుకని ఇక్కడేంటండి ఇక్కడున్న పిల్లలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, చాలా పూర్తిగా అన్నం లేక ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడ్డవాళ్ళండి, ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా. రామరాజు గారు, మీ జీవితంలో అటు సాంస్కృతిక రంగంలో కానీ ఇటు సామాజిక సేవా రంగాల్లో ఎన్నో విజయాలు సాధించారు. నిజంగా ఒక వ్యక్తిగా మీరు ఎక్కువగా అభిమానించి ఇష్టపడేది ఏ రంగం? నాకు ప్రాణం సాంస్కృతిక రంగం. ఎందుకంటే నేను చాలా కష్టపడి బాగా డెవలప్ చేసుకున్నానండి. అది కష్టపడి డెవలప్ చేసుకొని పేరు వచ్చిన తర్వాత ఈ రంగం వచ్చిందండి, ఈ మానవత్వం అనే రంగం వచ్చిందండి. అంటే అక్కడ విజయం ఇక్కడ ఉపయోగపడింది. అక్కడ విజయం ఇక్కడ ఉపయోగపడింది. నిజానికి 2 రంగాలు నాకు గొప్పవి. అంటే ఒక వ్యక్తి 2 రంగాల్లో రాణించడం చాలా కష్టం. అది కూడా కాకుండా ఇవాళ జూనియర్ కాలేజీ పెట్టాం. అది కూడా పెద్ద గొప్ప విషయం అండి. అది గర్ల్స్ జూనియర్ కాలేజీ. ఇవాళ పేపర్లో మీడియాలో చూస్తుంటాం మనం. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడం బాగానే ఉందండి, ఆ అమ్మాయి ఇష్టం, మనం ఏం చేయలేం. ఆ అమ్మాయితో పాటు పిల్లల్ని చంపేస్తుంది. దీనికి కారణం ఏంటి? ఆ అమ్మాయి ఎవరు? ఎడ్యుకేటెడ్ గర్ల్. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి ఒక వొకేషనల్ జూనియర్ కాలేజ్ పెట్టాం. 10వ క్లాస్ పాస్ అయిన అమ్మాయిలు ఎవరైనా సరే ఫ్రీగా, అంటే ఏంటి, ఇందాక మీరు అన్నట్టుగా ఇంకొక అడుగు ముందుకేసాం, ఉచితంగా ఏమి ఇవ్వనవసరంలా. ఒక అమ్మాయికి స్టడీస్ చేయాలంటే సంవత్సరానికి 25,000 రూపాయలు అవుతుంది. ₹1 కట్టనవసరం లేదు, ఫ్రీగా వచ్చి చదువుకోండి అమ్మా అన్నాం. ఇక్కడ మా సక్సెస్ కారణం 2 నెంబర్ 1 అప్పిచ్చేవాడు. నాకు పిలిస్తే పలుకుతాడు, అప్పిచ్చేవాడు. 2% వడ్డీ తెచ్చుకుంటా. నాకేం ఇబ్బందికి బాధపడను. దాత, మనం పని చేసిన తర్వాత దాత వస్తాడండి. ఒరే వీడు మంచి పని చేస్తున్నాడు, మనం హెల్ప్ చేద్దామని. దాత ఎప్పుడు ముందు రాడు. ఎందుకు రాడంటే దాతకి అపనమ్మకం అనమాట. మనం ఇచ్చే డబ్బు ఏం చేస్తాడో, నిజంగా ఖర్చు పెడతాడో లేదో, ఈ పిల్లలకి అన్నం పెడతాడో లేదో, బట్టలు కుట్టిస్తాడో లేదో, లేదా వీడు ఏమైనా జూబిలీలు ఇల్లు కట్టుకుంటాడేమో. దాత అంత ఈజీగా ఎవరిని నమ్మడు. దాతను నమ్మించాలంటే ఇదిగో బాబు నేను అప్పు చేసి పని చేశాను, ఒకటికి ఆపరేషన్ చేయించాను, ఒక బిల్డింగ్ కట్టించాము. ఇవన్నీ మనం చేయకపోతేనండి ఈ సహకారం అంటే నాకు భగవంతుడు అటు ఉంచండి. భగవంతుడికి సేవకు మధ్యలో ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటి వాడిని. వాళ్ళు మేము ఉంటాం, మనం పోతాం, భగవంతుడు శాశ్వతం. నా సక్సెస్ కారణం ఇద్దరేనండి, అప్పిచ్చిన వాడు, దాత. మీరు సక్సెస్ కారణం చెప్పారు, కానీ సక్సెస్ని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు? సక్సెస్ అంటేనండి దీన్ని మన సక్సెస్ అవుతామా లేదని ఎప్పుడు ఆలోచించకూడదు. పని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం మీరు చేస్తున్నారు, విజేత. ఈ విజేత అనే కార్యక్రమంలో నేను ఎంతవరకు ఫిట్టో నాకు తెలియదు. ఎందుకంటే మీరు చేస్తున్నారు కాబట్టి మీరు ఆలోచించి ఈయన ఫిట్ అని అనుకున్నారు. మేము మిమ్మల్ని గుర్తించాము అంటారు. గుర్తించామనుకో అంటే ఇదిగోనండి మీరు ఈ పనులు చేశారు, మీ విజేత అన్నారు. నేను ఇప్పటికీ అనుకోను, నేను విజేతని అనుకోను. ఎందుకు అనుకోనంటే ఎప్పుడైనా కార్యకర్తకి తర్వాత ఒక కొన్ని పద్ధతులు ఎన్నుకున్న వాళ్ళకి అసలు సక్సెస్ అన్నది ఎక్కడుందో తెలియదు అసలు. సరే, సక్సెస్ అనేది చాలా వినమ్రంగా నిర్వచించారు. సక్సెస్ ఎక్కడుందో తెలియదు అన్నారు. కానీ మీ సక్సెస్కి, ఇంతటి సక్సెస్కి ముఖ్య కారణం అనండి, లేకపోతే మీకు స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళ గురించి చెప్తారా? నాకు 4 ఉన్నారండి. ఆ 4 నా మేనమామ లాంటి వాళ్ళు. నా తండ్రి, నా తల్లి నా జన్మనిచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత మా పెద్దక్క మాకు హెల్ప్ చేసింది, మమ్మల్ని పైకి తెచ్చింది. ఇది కాకుండా సేవా కార్యక్రమాలలో 1975లో నా సుబ్బరామరెడ్డి గారు పరిచయం అయినారు. ఆయన నన్ను నా వీపు తట్టి నేనున్నా నడు ముందుకన్నాడు. తర్వాత 72లో నారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు, ఈ 4 అండి
ఈ నలుగురు నా మేనమావ లాంటి వాళ్ళు. అంటే 4 స్తంభాలు అంటారు మీ విజయానికి. నేను 1972 నుంచి వాళ్ళు చొక్కా పట్టు తిరిగానండి. నాకు వేరే ప్రపంచం ఇంకో నా ఏదో మనిషి తెలియదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో మీరు ఏం సాధించాము అనుకుంటున్నారు? అనుకోవటం నేనేం సాధించాను అనుకోనండి జనరల్గా. ఎందుకంటే సాధించవలసింది చాలా ఉంది. ఇంకా నా యాంబిషన్స్ ఉన్నాయి. ఇంకా హాస్పిటల్ కట్టాలి, ఆపరేషన్ థియేటర్స్ కట్టాలి, హ్యాండిక్యాప్ చిల్డ్రన్కి ఆపరేషన్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లక్షలు ఖర్చు పెట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం ఆపరేషన్ థియేటర్ కట్టాలి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే వృద్ధులకు శరణాలయం కట్టామండి. సుబ్రహ్మరెడ్డి గారు ఎంపీ ఫండ్స్ నుంచి హెల్ప్ చేశారు, కట్టాం. అది కూడా ఎవరికి కట్టామంటే, ఇందాక మీరు ప్రశ్న అడిగారు సంస్థల గురించి. మా సంస్థలు ఎలా డెవలప్ అయినాయండి? కళాకారులు అనే వాళ్ళని పెట్టుబడిగా పెట్టుకొని డెవలప్ అయినాం. రంగస్థల కళాకారుడు, సినిమా కళాకారుడు కానీ వాడికి మేమేమి ఇచ్చామండి? సంస్థలు ఒక శాలువ ఇచ్చి ఉండొచ్చు, ఒక చెక్క మొమెంటో ఇచ్చి ఉండొచ్చు. అంతకంటే మేము ఇచ్చిన నిజానికి వాళ్ళకి లేదు. వాళ్ళ పెట్రోల్ ఖర్చు పెట్టుకొని మా ప్రోగ్రాంలకు వచ్చారు, మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి రంగస్థల కళాకారులు కానీ గాయకులు కానీ వాళ్ళకి ఆ జన్మాంతం వాళ్ళు చివరి దశ వరకు మా హోమ్లో ఫ్రీగా ఉండొచ్చండి. ₹1 కూడా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయవలసిన అలాంటి ఒక ఓల్డేజ్ హోమ్ కూడా నిర్మించాము. రామరాజు గారు, మేము అడగకుండానే మీ గోల్స్ గురించి, మీ లక్ష్యాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆఖరిగా ఒక్క ప్రశ్న అండి. ఇంతటి విజయం సాధించి ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకున్న మీరు, మీ సీక్రెట్ ఏంటి? మీ విజయ రహస్యం ఏంటి? క్లుప్తంగా మాతో పంచుకోండి. నా విజయ రహస్యం నా భార్యనండి. నా భార్య ఇచ్చినటువంటి ప్రోత్సాహం. ఆవిడ మంచి రచయిత్రి, ఇప్పుడు తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తుంది, డాక్టర్ తిన్నేటి సుధా. ఆవిడ నన్ను ప్రోత్సహించి, మరి ఇల్లు ఎలా నడుపుతావు, నేను ఉద్యోగం మానేస్తే అని అడిగితే, పర్వాలేదు నా జీతం ఉంది, నువ్వు మంచి పనులు చేయి, నువ్వు సమాజానికి పనికొస్తావు, నీలో ఎబిలిటీస్ ఉన్నాయి, నీకున్న ఎబిలిటీస్ నాకు లేవు, నేను ఉద్యోగం చేసే ఎబిలిటీ నాకుందని ముందుకు నెట్టింది ఆవిడండి. కాబట్టి నా వైఫ్, నా భార్య ప్రోత్సాహం లేకపోతే నేను చేయలేను. మిగతా ప్రపంచం అంతా మామూలే. తర్వాత అందరికంటే గొప్పటువంటి దేవుడు భగవంతుడు, మనందరికీ తెలిసిన విషయమే. భగవంతుడు రోజు నేను లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కట్టాము, శ్రీసాయి టెంపుల్ కట్టాము. చాలామంది అడుగుతారని టెంపుల్స్ ఎందుకు కట్టారని. మామూలుగా ఈ టెంపుల్స్ కనుక భక్తులు బాగా వస్తే, వీళ్ళందరూ డబ్బులు ఇస్తే, ఈ డబ్బులన్నీ ఇక్కడున్న వికలాంగులకి, వృద్ధులకి, ఈ సమాజానికి పనికొస్తాయండి. ఆ స్వార్థంతో టెంపుల్స్ కట్టాను. అదండి, అదొక్కటే సీక్రెట్ నాకు. సో మీ సీక్రెట్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో విశేషాలు తెలియజేసినందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.